లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయో, ఏ అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమలనాథులు. మరోవైపు క్యాడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ చురకలంటించింది ఆర్ఎస్ఎస్. అబ్కీ బార్ 400 పార్ అంటూ లోక్సభ ఎన్నికలకు ముందు గర్జించిన బీజేపీకి ప్రజలు జలకిచ్చారు. 2014-2019 ఎన్నికల్లో సొంతంగానే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలనాథులు ఈసారి మాత్రం బొక్క బోర్లా పడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన కమలం మాత్రం వారు ఆశించినంతగా వికసించలేకపోయింది. వాస్తవానికి ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం, సీఏఏ బిల్లుకు ఆమోదం, ఇలా పలు కీలక హామీలను నెరవేర్చడం, ప్రపంచ దేశాల సరసన గొప్ప బలీయమైన శక్తిగా భారత్ నిలవడం, అంతరిక్ష రంగంలో దేశ ఘనతలు, ఇలా అనేక అంశాలు లోక్సభ ఎన్నికల్లో తమకు గణనీయంగా లాభం చేకూరుస్తాయని బీజేపీ నేతలు భావించారు. కాని సీన్ రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బొటాబొటీ మార్కులతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్. దీంతో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం రాకుండా, అలకలు లేకుండా వారి డిమాండ్లు తీరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, కీలక నిర్ణయాలు గతంలో మాదిరిగా సులువుగా తీసుకోవడం కుదరదనే చెప్పాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సంస్థాగతంగా మార్పులు, చేర్పులపై దృష్టి సారించింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుని నియమించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయన చేరారు. దీంతో నడ్డా స్థానంలో వేరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా పదవీకాలం కూడా ఈ నెల 30తో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను త్వరలోనే పూర్తి చేయనుంది కమలం అధిష్టానం. మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుని నియమించే అవకాశం లేకపోలేదు. పైగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతో పాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని భావిస్తోంది కాషాయ పార్టీ. దీంతో అధ్యక్షుడి ఎంపిక ఎంతో అవసరం కానుంది. ఈ విషయంలో ఒకసారి గతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ప్రధాని మోడీ. దీంతో ఈసారి కూడా అలానే ఓ సీనియర్ నేతకు పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్లలో చాలా మంది వరకు ప్రస్తుతం కేంద్రంలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఆలోచన మొదలైంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షుల్ని సైతం నియమించాల్సి ఉంది. ఉదాహరణకు తెలంగాణ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఈటెల కేంద్ర మంత్రి మండలిలోనూ స్థానం ఆశించారు. అయితే బీజేపీ నుంచి గెలిచింది తొలిసారే కావడం, సీనియర్లు రాష్ట్రం నుంచి ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సేవలను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉపయోగించుకోవాలని కమల అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన ఈటెలకు ఈ దిశగా సంకేతాలిచ్చారన్న ప్రచారం సాగుతోంది.
బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ సైతం కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బీహార్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఇక హర్యానా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఎదురైన లోక్సభ ఫలితాలతో కమలనాథులు షాక్కి గురయ్యారని చెప్పాలి. దీంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషిని సామాజిక సమీకరణాల్లో భాగంగా తప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా బీజేపీ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోందన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా లోక్సభ ఫలితాలపై గొంతు విప్పింది ఆర్ఎస్ఎస్. బీజేపీ శ్రేణుల అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలొచ్చాయంటూ అభిప్రాయపడింది. నేతలంతా మోడీనే నమ్ముకున్నారని, ప్రజలేమనుకుంటున్నారు అన్న విషయాలను పట్టించుకోలేదంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చింది. క్యాడరే కాదు, ఈ విషయంలో నేతలు సైతం ఇలాగే వ్యవహరించారని చురకలంటించింది. అసలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఖ్కు సంబంధించిన స్వయం సేవకుల సహకారం తీసుకోలేదని, అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్దా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని, మోడీ వల్లే గెలుస్తామన్న నమ్మకంతో క్యాడర్ సరిగా పనిచేయలేదని రాసుకొచ్చారు రతన్. అంతేకాదు, స్థానికంగా ఉన్న నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లివ్వడం, బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లివ్వకపోవడం లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి గల కారణాల్లో కొన్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ రతన్ శార్దా ఈ వ్యాసంలో వివరించారు. మొత్తంగా చూస్తే ఓవైపు మెజారిటీ రాక లోలోన మదరపడుతున్న బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ చురకలు మరింత ఇబ్బందిగా పరిణమించాయన్న మాట వినిపిస్తోంది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.